My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. So 2025 yearlo ఇది మన ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. నానోషిప్ NANOSHIP. అండ్ ఇవాళ నేను మొబైల్ ఫోన్లో ఒక న్యూస్ యాప్ చూస్తుండే నిద్రలకేని లేచిన తర్వాత. దాంట్లో ఒక చాలా అందమైన వర్డ్ నేను చదివిన, దట్ ఈస్ నానోషిప్ NANOSHIP. సో దాంట్లో ఏం రాస్తుందంటే 2025 ఇయర్ల మనుషులు నానోషిప్ అనేది పాటిస్తారు అండ్ నానోషిప్ పాటించిన వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు లైఫ్లో అని రాస్తుంది. సో ఇవాళ మనము మాట్లాడుకుందాము వాట్ ఈజ్ నానోషిప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమర్థం చేసుకోవాలంటే, మన లైఫ్లో అన్హ్యాపీనెస్, సఫరింగ్, పెయిన్, ఎమోషనల్ పెయిన్ ఎందుకు వస్తుంది? మనము లాస్ట్ 5 ఇయర్స్లో అన్నిటికంటే ఎక్కువ సఫర్ అయింది రిలేషన్షిప్స్ వల్లనే. ఎస్, మన ఆడియన్స్ ఎవరైతే మన తెలుగు ఛానల్ చూస్తారో మోస్ట్ ఆఫ్ దెమ్ మంచి జాబ్లో ఉన్నారు, మంచి చదువులు చదివినరు. కానీ మనందరికీ మ్యాక్సిమం సఫరింగ్ ఎక్కడనో ఒకటి జరిగిందంటే మన ఎమోషన్స్ వల్లనే, ఒక రిలేషన్షిప్ వల్లనే. ఎందుకంటే అదొక్కటే మన కంట్రోల్లో ఉండదు. చదువు కష్టపడి కూర్చొని చదివితే కొద్దో గొప్ప బుర్రకెక్కుతుంది. జాబ్ కరెక్ట్ టెక్నాలజీ నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని మనము ప్రయత్నిస్తే జాబ్ తప్పకుండా దొరుకుతుంది. బిజినెస్, ఎస్, బిజినెస్లో కూడా మీరు కరెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్తే బిజినెస్లో కూడా సక్సెస్ఫుల్ కాగలుగుతారు. ఎందుకంటే ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. కానీ రిలేషన్షిప్ అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి డిసైడ్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. అందుకే రిలేషన్షిప్ అనేది మీ పర్సనల్ చేతిలో ఉండదు. అందుకే రిలేషన్షిప్స్ అనేటివి బ్రేక్ అవుతాయి, రిలేషన్షిప్స్ అనేటివి మీకు పెయిన్ ఇస్తాయి. దాంట్లో ఉన్న సఫరింగ్ ఇంకా దేంట్లో ఉండదు. సో లాస్ట్ 5 to 7 ఇయర్స్లో మనందరము మ్యాక్సిమం సఫరింగ్ ఫేస్ చేసింది రిలేషన్షిప్స్లో. సో ఇప్పుడు 2025, వావ్, వరల్డ్ చాలా ముందుకెళ్ళిపోతుంది. సో మనం కూడా దాంతోపాటు ఇవాల్వ్ కావాలి. నేను ఎప్పుడు చెప్తుంటా, మనిషి అనేది ఇవాల్వ్ అవుతుండాలి. అంటే ఒక మార్పు తప్పకుండా మనిషిలో ఉండాలి. ఎవ్రీ 3 years మనిషి తనలో తను ఒక పెద్ద మార్పు తెచ్చుకోవాలి. సో ఇన్నేళ్ళు మనము ఒక రిలేషన్షిప్ అంటే దాన్ని ఎట్లా చూసినామంటే, ఇప్పుడు ఒక్క వ్యక్తి, ఆ వ్యక్తి మన ఫ్రెండ్ కావచ్చు, సమ్వన్ ఫ్రమ్ ది సేమ్ సెక్స్, అంటే బాయ్ ఇంకొక బాయ్తో ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు. సో ఒక రిలేషన్షిప్ని మనం ఎలా చూస్తుండేనంటే, ఎన్నేళ్ళు రిలేషన్షిప్ అంటే భయంకరమైన కమిట్మెంట్ ఉండాలి. ఈ వ్యక్తి నా ఫ్రెండ్ అయితే, ఈ పర్సన్ నా గర్ల్ ఫ్రెండ్ అయితే నాతోనే మాట్లాడాలి, జీవితాంతం కమిట్మెంట్ ఇచ్చేయాలి, సచ్చేదాకా కలిసి ఉండాలి. అవన్నీ జరగవు ఇవాళ రేపు. కాలం మారిపోయింది. మనకు నచ్చినా నచ్చకపోయినా థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. సో మనం కాలంతో పాటు కొద్దో గొప్ప మారకపోతే భయంకరమైన ఎమోషనల్ సఫరింగ్ అవుతుంది, ఇంకేమీ కాదు. ఎవరైతే కొద్దో గొప్ప మారతారో వాళ్ళు కాలంతో పాటు ముందుకెళ్తుంటారు. సో నానోషిప్ ఇంకా ఓల్డ్ స్కూల్ రిలేషన్షిప్లో డిఫరెన్స్ ఏంటి నేను మీకు చెప్తా. ఇప్పుడు ఓల్డ్ స్కూల్ రిలేషన్షిప్ అంటే నేను చెప్పినట్టు ఒక వ్యక్తి పైన మనము రిలేషన్షిప్ బర్డన్స్ వేసేస్తామన్నమాట. ఇప్పుడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే, ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్, దట్ ఈస్ మీ. ఓకే, ఒక రిలేషన్షిప్. మనుషులు స్టార్టింగ్లో ఒక డేటింగ్ స్టేజ్లో ఉంటారు. అంటే వాళ్ళు కలుస్తారు, కాఫీ తాగడానికి వెళ్తారు, సినిమాలు చూడడానికి వెళ్తారు. అదే టైంలో ఒకరిపైన ఒక్కరు భయంకరమైన ప్రెషర్ వేసేసుకుంటారు.
ద ప్రెషర్ ఆఫ్ కమిట్మెంట్ ఫర్ లైఫ్. కమిట్మెంట్ ఫర్ లైఫ్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఒక యంగ్ ఏజ్లో మీరు ఎర్లీ 20sలో ఉన్నప్పుడు మీ కెరియర్ ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు. మీరు ఏ లొకేషన్లో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారా, ఇండియాలో వేరే ప్లేస్కి మూవ్ అవుతారా, లేకపోతే మీరు వేరే కంట్రీకి మూవ్ అయిపోతారా, యూ యువర్ సెల్ఫ్ డోంట్ నో, మీకే తెలియదు. అలాంటప్పుడు మీరు ఒక మనిషికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి కమిట్మెంట్ ఇవ్వడము, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్కి కమిట్మెంట్ ఇవ్వడము, ఒకరికొకరం కమిట్మెంట్ ఇచ్చుకోవడము, కానీ మీరు ఒక మనిషికి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎలా ఇవ్వగలుగుతారు? సో మీకు ఆ కమిట్మెంట్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఆ టైంలో లేకపోయినా ఏం జరుగుతుందంటే ఒకరిపైన ఒకరు భయంకరమైన బర్డెన్ ఆఫ్ కమిట్మెంట్ వేసేసుకుంటారు. దానివల్ల వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఎప్పుడైతే అందంగా పీస్ఫుల్గా కలిసి కాఫీ తాగడానికి వెళ్తున్నారు, సినిమాలు చూడడానికి వెళ్తున్నారు, ఆ టైంలో కూడా వాళ్ళు పీస్ఫుల్గా ఉండలేరు, హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళపైన ఒక ప్రెషర్ ఉంటుంది. ఈ వ్యక్తిని నేను సెకండ్ టైం కలిసిన ఒక కమిట్మెంట్ ఇచ్చేయాలి, మ్యారేజ్ చేసుకుంటానా చేసుకోనా చెప్పేయాలి, జీవితాంతం తోడుగా ఉంటానా లేదా కమిట్మెంట్ ఇచ్చేయాలి. సో రిలేషన్షిప్ ఏం చేస్తుందంటే, ఒక ఓల్డ్ స్కూల్ రిలేషన్షిప్ ఏం చేస్తుందంటే, మీరు స్టార్టింగ్ హ్యాపీ స్టేజెస్ ఏవైతే ఉంటాయి మీ లైఫ్లో, కలవడము, ఒకరితోనొకరు మాట్లాడుకోవడము, ఆ స్టేజెస్ని కూడా హ్యాపీగా ఉండనీయదు. బికాస్ దేర్ ఇస్ అ బర్డెన్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ దేర్ ఇస్ ఆల్సో ఎ బర్డెన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. బర్డెన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో జస్ట్ ఒక 2 సార్లు కలిసిర్రు, ఓకే, ఎదుటి మనిషికి ఏదో ఒక కష్టం వచ్చింది, ఓకే, కుడ్ బి ఫైనాన్షియల్ కష్టం, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరో వాళ్ళకి హెల్త్ బాగలేదు, సంథింగ్. మీ పైన బర్డెన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంటే మీరు పోయి హెల్ప్ చేయాల్సిందే, హెల్ప్ చేయకపోతే మీరు బ్యాడ్ పర్సన్ అయిపోతారు ఆ రిలేషన్షిప్లో. సో ఈ ఓల్డ్ స్కూల్ రిలేషన్షిప్లో సాటిస్ఫాక్షన్, పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ కంటే ఎక్కువ ఉండేటివి కమిట్మెంట్స్, ప్రెషర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. నేను మంచిగా పర్ఫామ్ చేసినా లేదా, ఎదుటి మనిషికి కష్టం ఉన్నప్పుడు నేను పోయినా లేదా. దానివల్ల ఆ రిలేషన్షిప్ అనేది ఎప్పుడు కూడా మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వలేదు. అండ్ రిలేషన్షిప్లో మనకు అన్నిటికంటే ఎక్కువ కావాల్సింది పీస్ ఆఫ్ మైండ్. రిలేషన్షిప్లో రొమాన్సు, సెక్సు, మ్యారేజు, పిల్లలు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అవన్నీ వేరా. ఒక రిలేషన్షిప్ మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వకపోతే ఆ రిలేషన్షిప్ మీనింగే లేదు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నానోషిప్ అనేది ఏదైతే ఇప్పుడు మనుషులు పాటిస్తాం అనుకుంటున్నారో అది మీకు ఇచ్చేది పీస్ ఆఫ్ మైండ్. సో నానోషిప్ ఏంటంటే ద వర్డ్ నానో, NANO, దాని అర్థమే స్మాల్, చిన్నది. సో మీరు ఎప్పుడు కూడా ఏదన్నా పెద్ద చేయాలనుకుంటే చిన్న చిన్న స్టెప్స్తో స్టార్ట్ చేయాలి. మీరు ఒక పెద్ద బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, $multi-billion బిజినెస్, మీరు చిన్న చిన్న స్టెప్స్ వేసి దాన్ని పెద్దగా చేస్తూ వెళ్ళాలి. ఒకటేసారి బ్యాంకుకు వెళ్ళి నేను 10 కోట్ల లోన్ తీసేసుకుంటా, ఇంటిని తాకట్టు పెట్టేస్తా, బిజినెస్ స్టార్ట్ చేస్తా అంటే ఆ బిజినెస్ని రన్ చేయనీకు మీకు భయంకరమైన ప్రెషర్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఆ బిజినెస్ని ఎంజాయ్ చెయ్యరు. కానీ ఒక్కొక్క స్టెప్ చిన్న చిన్న, ఫస్ట్ ఒక చిన్న షాప్ పెట్టుకుంటా, దాని తర్వాత ఆఫీస్ పెడతా, దాని తర్వాత ఫ్యాక్టరీ పెడతా, చిన్న చిన్న స్టెప్స్ వేస్తుంటే మీరు ఆ స్టెప్స్ని కూడా ఎంజాయ్ చేస్తారు. మీ పైన బర్డెన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ బర్డెన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ బర్డెన్ ఆఫ్ కమిట్మెంట్ ఉండదు. సో ఇక్కడ నానోషిప్లో ఏంటంటే సింపుల్, నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని కలిసిండ్రు, ఓకే, అమ్మాయి అనుకోండి, ఒక బాయ్ ఒక గర్ల్ని కలిసిండు. కలిసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 6 months కావచ్చు, ఫస్ట్ 1 year కావచ్చు, వాళ్ళు ఎలాంటి కమిట్మెంట్ బర్డెన్ ఒకరిపైన ఒకరు వేసుకోరు. వాళ్ళ హోల్ గోల్ ఏంటంటే ఒకరికొకరం పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చుకుందాం, ఒకరికొకరము ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఇచ్చుకుందాం. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటే, హే నేను ఉన్నా నీ గురించి, నేను ఏం చేయగలుగుతానో తెలియదు, ఓకే, బట్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. సో మార్నింగ్ లేవగానే నిద్రలకేని మన ఫోన్ మనము చేతిలో తీసుకున్న తర్వాత, హే వికాస్ గుడ్ మార్నింగ్,
హ్యావ్ ఎ రాకింగ్ డే అని మెసేజ్ వస్తే ఒక మనిషి దగ్గరికి అని ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకు ఆ మెసేజ్. అమేజింగ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కరెక్ట్, నానోషిప్లో అది ఉంటుంది. అదే ఒక రిలేషన్షిప్లో, ఒక కమిట్మెంట్ బర్డన్ ఉన్న రిలేషన్షిప్లో ఈ మనిషి గుడ్ మార్నింగ్ వికాస్ హ్యావ్ ఎ రాకింగ్ డే అని మెసేజ్ ఎప్పుడు పంపిస్తారు తెలుసా? ఓన్లీ వెన్ యూ గివ్ ఎ కమిట్మెంట్ దట్ నేను పెళ్లి చేసుకుంటా, జీవితాంతం నీ ఎంబడి ఉంటా అని కమిట్మెంట్ ఇచ్చినప్పుడే. సో నానోషిప్లో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా కూడా ఒక మెసేజ్ అనేది మనకు వస్తుంది, వికాస్ ఎంజాయ్ ద డే. నానోషిప్లో మనం కలిసినప్పుడు ఇంట్లోతో మాట్లాడినామా, పెళ్ళి చేసుకుందామా, పిల్లలు కందామా, ఎంతమంది పిల్లలు కందాము, అవన్నీ కాదు. నానోషిప్లో కలుసుకున్నప్పుడు నీ కెరియర్కి ఏమైనా సపోర్ట్ కావాలా అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అవన్నీ కాదు. లైక్ నువ్వేదో టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నావు, నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలా, ఓకే వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, అండ్ నైస్ స్మూత్ ఈజీ టాక్స్. ఏదో సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము, ఏదో కార్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో కలిసినప్పుడు నానోషిప్లో మనకు వచ్చేది పీస్ ఆఫ్ మైండ్, రిలాక్సేషన్. ఇప్పుడు ఒక బాయ్ ఒక గర్ల్ కలిసిండ్రు, సినిమా చూడడానికి పోయిర్రు, మంచిగా సినిమాని ఎంజాయ్ చేసిర్రు, దాని తర్వాత లంచ్ డిన్నరు చేసిండ్రు, థ్యాంక్ యూ బాయ్ బాయ్ అని మంచిగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయినరు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నథింగ్, గుడ్ నైట్, స్లీప్ వెల్, రేపు ఆఫీస్ ఎంజాయ్ చేయి. అదే ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో కష్టం వచ్చింది, సంథింగ్ వాట్ ఎవర్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, ఈ అబ్బాయి పైన ఒక బర్డన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉండదు. కానీ అబ్బాయి అనగలుగుతాడు, ఓకే ఐఎమ్ దేర్, కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, ఓకే విష్ యూ ది బెస్ట్, యూ కాల్ మీ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఐ విల్ ఆన్సర్, ఐ విల్ బి దేర్ ఫర్ యూ. ఒక సపోర్ట్ ఇస్తా, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఇస్తా. సో నానోషిప్ అనేది మనకు బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఇస్తుంది. కానీ నానోషిప్లో మనము ఒక బ్యూటిఫుల్ థింగ్, నానోషిప్లో మనుషులు లివ్ ద మూమెంట్ అనేది మీరు విన్నారా? లివ్ ద మూమెంట్ అంటే ఫస్ట్ ఈరోజు బ్రతకండి, ఈ గంట మీరు ఎంజాయ్ చెయ్యండి, మీనింగ్ఫుల్గా ఎంజాయ్ చెయ్యండి, రేపటి గురించి తర్వాత ఆలోచిద్దాము, అది మీకు దొరుకుతుంది నానోషిప్లో. అండ్ రేపటి దినం 6 months తర్వాత, 1 year తర్వాత, 2 years తర్వాత నానోషిప్ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి కూడా వెళ్ళొచ్చు. అండ్ అన్నిటికంటే అందమైన విషయం ఏంటంటే నానోషిప్లో ఒకరిపైన ఒకరు ప్రెషర్ ఆఫ్ కమిట్మెంట్ వేసుకోకుండానే మీరు ఆ రిలేషన్షిప్ని కమిటెడ్ రిలేషన్షిప్ దాకా తీసుకువెళ్తారు. సబ్కాన్షియస్గా ఒకరితోనొకరు ఎలాంటి మీరు కమిట్మెంట్ ఇచ్చుకోరు, వికాస్ నువ్వు నాకు కమిట్మెంట్ ఇస్తున్నావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా. అరే ఆ అమ్మాయి అడగదనమాట నన్ను, నేను కూడా ఆ అమ్మాయిని అవన్నీ అడగను. కానీ బికాజ్ వీ బీ సచ్ గ్రేట్ కంపానియన్స్, every single day we are discussing about life, every single day we are discussing about career, every single day we are discussing about each other's well-being. కాబట్టి కొన్ని నెలల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత ఒకరికి ఆర్గానిక్ కమిట్మెంట్ అనేది వచ్చేస్తుంది. నోటితో ఎప్పుడు చెప్పకుండా కూడా ఆర్గానిక్గా ఒకరొకరు ఇన్సపరబుల్ అంటే సపరేట్ చెయ్యలేని ఒక గ్రేట్ ఫ్రెండ్స్ అయిపోతారు. సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఒకటే, లివ్ ఫర్ ద మూమెంట్. ఎదుటి మనిషికి మీ తరఫున మీరు ఇవ్వగలిగేది పీస్ ఆఫ్ మైండ్ ఒక్కటే. ఇవాళ రేపు ఎదుటి మనిషి దగ్గర కొద్ది గొప్ప డబ్బు ఉన్నది, ఏ జాబ్ చేసుకున్నా కొద్ది గొప్ప డబ్బు వస్తుంది. సో ఒక రిలేషన్షిప్లో ఎదుటి మనిషి పైన బర్డెన్ వేయకండి. యువర్ రోల్ ఇన్ ఎ రిలేషన్షిప్ is only to give the other person a sense of happiness, a sense of peace. Ante. Thank you very much, buddies. Take care. Comment section lo rayandi meeku ela anpichindi నానోషిప్, and 2025 లో మీ ప్లాన్స్ ఏంది with regards to relationships.
కమెంట్ సెక్షన్లో రాయండి. టేక్ కేర్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని వేరే వాళ్ళతో షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్స్ వగేరా ఉన్నాయి, వీటిని ఫాలో కాండి. థ్యాంక్ యూ. బాయ్.